లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పవలసిన మాటను మనం గమనించినట్లయితే, మన రక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన వాక్యాన్ని బోధించిన వాడై ఉన్నాడు. ఆయన మాటలో మనుషులమైన మనం వెనక నశించుతున్న వారిగా ఉన్నాం. అందుకనే నశించిన వారిని ఎతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పవచ్చు. కీర్తనాకారుడైన దావీదు మహారాజు చెబుతున్న మాటలు గమనించినట్లయితే, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అని బైబిల్ గ్రంథం. అంటే దేవుని మాటలు విని ఆయన మార్గం అనుసరిస్తే మనకు అనేకమైన మేలు. చాలామంది మేలు పొందలేకపోతున్న కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం, ఆయన మార్గాన్ని విడిచి మన త్రోవ నడవటం వలన మనం ఆయన మేలును పొందలేకపోతున్నాం. అందుకనే కీర్తనకారుడు 81వ అధ్యాయము బైబిల్ గ్రంథం చెప్పవచ్చున్న మాట 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుని పిల్లారా, నీకు మేలు కావాలా? దేవుని మాట విను. నీకు మేలు కావాలా? దేవుని మార్గం నడువు. ఆయన మార్గము చాలా సంతోషకరంగా ఉంది. ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఆనందకరంగా ఉంది. ఆయన మార్గంలో నడిచినప్పుడు అనేకమైన మేలులు పొందుకుంటాం. కనుక దేవుని పిల్లారా, ఈ సమయంలో ఈ వాక్యం నీకు నాకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, నువ్వు నేను మనందరము దేవుని మాట, ఇశ్రాయేలు దేవుని మాట వినకపోవటం వలన అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇక్కట్లు వారు పొందిన వారై ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తెన్నలు ప్రవహించే దేశమునకు దేవుడు వారిని నడిపించినప్పుడు అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. నడిపించే నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుతనాన్ని మానవుడు మర్చిపోయినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని మార్గం నడిచినప్పుడు నీవు నేను మనందరం అనేకమైన మేలులు పొందుకుంటామని చెప్పి తెలియజేస్తాను.